వ్యసన రహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై జయరామరెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో డైరెక్షన్ థెరపిస్ట్. గంజాయి మత్తు ఈ మధ్యకాలంలో చాలామంది అలవాటు పడుతున్న వ్యసనం. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలే ఈ అలవాటు పడుతున్నారు. అందుకోసమే ఈ వీడియోలో గంజాయి ఎంత తీవ్ర ప్రభావం ఉంటుందో ఈ వీడియో చూడమని మీకు అందరికీ, ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే మీ ఇంట్లో ఈ వీడియో చూపించండి. సో గంజాయి అనేది అతి చిన్న వయసులోనే మొదలుపెట్టడం వల్ల బ్రెయిన్లో చేంజెస్ జరుగుతాయి, బ్రెయిన్లో ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. ఆ ద్వారా వాళ్ళు డిపెండ్ అయిపోతారు. గంజాయిలో ఏమవుతుందంటే, ఇప్పుడు టొబాకోలో నికోటిన్ ఉన్నట్లే గంజాయి, పీల్చే గంజాయిలో మనకు దాంట్లో టీహెచ్సి అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే, ఇది గంజాయి పీల్చినప్పుడు ఏమవుతుందంటే డోపమైన్ అనే హార్మోన్స్ పెరుగుతుంది. తద్వారా మీకు ఏమవుతుందంటే ఆ తాగినప్పుడు, గంజాయి తాగినప్పుడు ఆనందంగా అనిపించినట్టు, రిలాక్స్ అనిపించినట్టు, హ్యాపీగా ఉన్నట్లు అనే ఫీలింగు వస్తుంది. దానికోసం పదే పదే తాగుతూ ఉంటారు. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. మెదడులో ఈ టీహెచ్సికి అలవాటు పడిపోయి పదే పదే గంజాయి తాగాలనిపిస్తుంది. అంటే సహజంగా వచ్చే ఆనందం తగ్గిపోతుంది. గంజాయి ద్వారా వచ్చిన మత్తు, దాని ఆనందం కోసమే మీరు తహతహలు ఆడుతుంటారు. అదే ఆనందం పదిసారి రోజు కావాలనుకుంటారు, రెగ్యులర్గా పెంచుకుంటూ పోతారు. ఈ విధంగా పెంచుకుంటూ పోవడం వల్ల మీకు టాలరెన్స్ పెరుగుతుంది. అంటే తీసుకునే మోతాదు 1-2తో వదిలేట గంజాయి సిగరెట్లు 5, 10, 20 అట్లా పెరుగుతూ పోతుంది. దాని నుంచి టాలరెన్స్ పెరిగిపోవడం వల్ల అడిక్షన్లోకి కూరుకుపోతారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా బండికి బయటకు రాలేరు. సో ఈ గంజాయి అలవాటు వదిలేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే చికాకు అనిపించడం, కోపం అనిపించడం, యాంగ్జైటీ అనిపించడం, నిద్ర రాకపోవడం, ఆకలి లేకపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏ వర్క్ చేయలేకపోవడము, ఈ రకమైన సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ గంజాయి తాగుతూనే కంట్రోల్ అవుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనము ఈ హోమియోపతి మెడిసిన్ ద్వారా రికవర్ చేసే అవకాశాలు తప్పకుండా ఉండి, సో ప్రధానంగా గంజాయి అనేది మీకు ఏ మోటివేషనల్ సిండ్రోమ్ డెవలప్ చేస్తుందంటే ఏ పనికి రాకుండా తయారయ్యే వ్యసనం అన్నమాట ఇది. గంజాయి ఎవరు వాడతారు? సాధువులు, సన్యాసులు మన గంజాయి వాడుతుంటారు. వాళ్ళకి ఎందుకు ఏ పని ఉండదు, ఏ పాట ఉండదు, రోడ్ల మీద ఊర్ల వెంట తిరుగుతూ ఉంటారు. సో మీ జీవితం అలా కాకూడదు. మిమ్మల్ని ప్రేమించే అమ్మా, నాన్న, ఆత్మీయులు, బంధువులు, ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మీరు గంజాయి, మత్తు లాంటి వాటికి అలవాటు చేసుకోవద్దు. అలవాటు పడినట్లయితే ఏ స్టేజ్లో ఉన్నా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కష్టమైనప్పుడు మా క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ హోమియో డైరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు బయటికి రావచ్చు. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ బవార్చి హోటల్ దగ్గరే ఉంది. సో